రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఫీల్డ్లో భాగంగా ఇక్కడ గోటూరు గ్రామంలో అయితే ఉన్నాము. మోక దగ్గరలో ఉంటుంది ఇది. రైతు వచ్చేసి ఒక 2 ఎకరాలు సింజంట 5531 మిరప అయితే సాగు అయితే చేస్తూ ఉన్నాడు. అది చాలా బాగుంది. అంతకుముందు మనము ఆంజనేయ పొలం దగ్గరికి వెళ్ళాము. ఇదే రైతే అవే మందులు తెచ్చి రైతుని ఫాలోఅప్ చేసి స్ప్రేయింగ్ అయితే చేపిస్తూ ఉన్నాడు. ఆయన పొలంలో కంటిన్యూగా అన్ని మందులు వాడుకున్నాడు. రిజల్ట్స్ బాగుండడంతో రైతుకి చెప్పి కూడా ఈ పొలం కూడా వరకు ఆయన మందులు తెచ్చి స్ప్రేయింగ్ అయితే చేపిస్తూ ఉన్నాడు. దానికి గాను మనకు ఈ మిరప పంటలో త్రిప్స్ మైట్స్ సమస్య ఎలాంటిది వైరస్ సమస్య లేకున్నట్లుగా ఒక పండాకు సమస్య లేకున్నట్లుగా మిరప పంట అనేది మనకు గ్రోత్ కానీ కాపు కానీ చాలా బాగుంది. పైన కూడా ఇప్పుడు కాపు సెట్ అవుతా ఉంది, ఒక కాపు కింద కూడా సెట్ అవడం అయితే జరిగింది. అయితే ఈ మందులకు గాను రిజల్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి రైతు మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అయితే నమస్తే సార్. నమస్తే. మీ పేరండి? ఉమాపతి సార్. ఉమాపతి, గోటూరు గ్రామం. 5531 రకం ఏది? ఇదే సింజంట సార్. సింజంట అదే. ఓకే ఓకే. 2 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాలు. అయితే 5 ఎప్పుడు చేశారు? మళ్ళీ ఇది మన వారమైంది. అయితే అలెక్సా 5 స్ప్రే చేయకముందు ఏమేమి ఉండేది, ఇప్పటికి ఏముంది సమస్య? అది ముద్ర అంతా ఇది ఉంది సార్. వైట్ ఉందా? ముడత ఉండేనా? ముడత ఉండే. ముడత ఉండే క్లియర్ అయిపోయింది. అంత క్లియర్ అయింది సార్. ఓకే. కాపు కూడా బాగా సెట్ అవుతా ఉంది. అవును సార్. ఒకసారి అట్లా చూపి అర్జన్ ఆ పిల్లలకి తమ్ముడు కాపు చూపి. కాపు బాగా సెట్ అవుతా ఉంది. గ్రోత్ బాగా వచ్చిందా? బాగా వచ్చింది సార్. బాగా వచ్చింది కదా, చాలా నీట్గా వచ్చింది. నీట్గా వచ్చింది. మొక్కకి మరి ఎక్కువ రాకున్నట్లుగా నార్మల్ గా బాగా కాపు బాగా వచ్చింది. కాపు బాగుంది. కాపు బాగా సెట్ అవుతా ఉంది. చెట్టు బాగా నీట్గా బాగుంది. నీట్గా ఉంది. త్రిప్స్ మైట్ సమస్య కూడా ఏం లేదు. అయితే ఈ మందులు ఎవరైనా సార్ రైతులు వాడుకోవచ్చు అంటారా? వాడుకోవచ్చు. అలెక్సా 5 బాగా పనిచేసిందా? చాలా నీట్గా చేసింది. చాలా నీట్గా వచ్చింది. ఇది వాడడం వల్లనే ఈ పూత గ్రోత్ అనేది వచ్చింది అంటారు. ఈ మందులు కంటిన్యూగా వాడుకుంటూ వస్తున్నారు కదా మీరు, మరి రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి? చాలా నీట్గా ఉంది సార్. బాగున్నాయి కదా. ఎవరైనా రైతులు వాడుకోవచ్చు కదా. ఇప్పుడు మీకు ఈ మందులు ఎవరు తెచ్చిస్తారు ఇవన్నీ? అంజనేయ సార్. అంజనేయ తెచ్చిస్తారా? అయితే ఆయన పొలం చూసి మీరు తెచ్చుకున్నారా? సార్. ఆయన పొలం చూసి మనం తెచ్చాం సార్. తెచ్చుకున్నారు అంటే బాగుంది అక్కడ అని చెప్పేసి చూసి మీరు ఇక్కడ ఇట్లాంటివన్నీ వాడతామా, ఇది బాగుంది, చాలా నీట్ గా పని చేస్తుంది. అంతకుముందు మిగతా మందులు వాడేవాళ్ళ? సార్. వేరే అప్పుడు మరి ఎట్లా ఉండే పంట? అప్పుడు ఏం అంతకు లేకుండే, ఇంత ఎదిగైతే లేకుండే. లేకుండే. ఈ మందులు వాడినప్పటి నుంచి ఇంప్రూవ్ అయింది, బాగా వచ్చింది, చాలా నీట్ గా వచ్చింది. నీట్ గా వచ్చింది. రైతులకైతే ఉపయోగపడతాయి, చాలా ఉపయోగపడతాయి సార్. ఉపయోగపడతాయి. ఎక్కడ తెచ్చుకుంటారు మందులు మీరు? ఆదోన్లో తెస్తాం. ఆదోన్లోనే తెచ్చుకుంటారు. నాగరాజన్ దగ్గరేనా? లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్స్. ఆదోన్లో జైన్ టెంపుల్ ఎదుర్కొంటారండి లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్స్ అని చెప్పి నాగరాజన్న డీలర్ వచ్చేసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు, అంత దూరం వెళ్ళి. ఎందుకంటే మందులు పని చేస్తారు, రిజల్ట్ బాగుంది. రిజల్ట్ బాగున్నాయి. మనకి దూరం అనేది కాదు, మందు పని చేయాలి, అంతే కదా. అంతే సార్. అది